ఎన్డీటీవీ తెలుగుకు స్వాగతం. మీకు నచ్చినటువంటి ఏదైతే ప్లాంట్ దగ్గరికి వెళ్ళి ఆరోగ్యకరమైనటువంటి మొక్క కొనుక్కుని మీరు పాతుకుంటే వీళ్ళు వచ్చి అప్లోడ్ చేసి మీ నేరుగా మీ ఖాతాలోకి వేస్తారు. అది కూడా ఏంటంటే గతంలో దీని మీద కూడా కొన్ని అవకతవకలు జరిగినాయి గత ప్రభుత్వంలో. ఎలాగంటే ఎక్కడో ప్లాంట్ చేస్తాడు, పలానా దుక్కుని మొక్కలు కొనమంటారు, అదేమో సక్రమంగా కాయదు. అందుచేత మీకు నచ్చిన మొక్క మీరు ప్లాంట్ దగ్గర కొనుక్కుని మీరు పాతుకుంటే వాళ్ళు వచ్చి అప్లోడ్ చేసి అదే రకంగా ఉపాధి హామీ వాళ్ళు కూడా 3 సంవత్సరాలు దాని మీద సంరక్షణ చేస్తారు. ఆ రకంగా రైతు ఉత్పత్తులు పెరుగుతాయి, ఆదాయం పెరుగుతుంది, ఆర్థికంగా బలపడతాడనే కృతనిశ్చయంతోనే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇటు మా గిడ్డి సత్యనారాయణ గారు కానీ చేస్తున్నటువంటి కార్యక్రమాలు దాన్ని ప్రతి ఒక్క రైతు కూడా వినియోగించుకుని మీరు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని మనసవాచ కోరుకుంటున్నాం. అంటే ఉపాధి హామీ ఎక్కడ కూడా రైతుకి అనుసంధానం అన్నది ఎక్కడ కనిపించట్లేదు. ఈ మధ్య కొన్ని ఇచ్చారంటే వాళ్ళు కూడా చెప్తారు, ఉపాధి హామీ వాళ్ళని కూడా పిలిచాం, వాళ్ళు కొన్ని చెప్తారు. అంటే మొన్న దాకా అయితే కుదురాట్లు గట్రా లేవన్నారు, ఇప్పుడు కుదురాట్లు కూడా వచ్చినాయి. ఇంకా ఎక్కువ శాతం ఈ ఉద్యాన పంటలకు కూడా వాళ్ళు అనుసంధానం చేస్తారు. 3 సంవత్సరాలు వాళ్ళు మొక్క పెరిగి కొద్ది వాళ్ళు పోషణ ఉంటుంది. ఇక పంట కాలువలన్నీ కూడా డ్రైనేజీలన్నీ కాలువలన్నీ డ్రైనేజ్ అంటే గత ప్రభుత్వం చేసినటువంటి నిర్వీర్యం ఉంది. గతంలో మొత్తం వదిలేశారు. ఈవేళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డ్రైనేజీ వ్యవస్థ బాగోవాలని కదా మొత్తం అన్ని కూడా ఎక్కడికెక్కడ చేస్తారు. కలెక్టర్ గారు కూడా డ్రైనేజీ మీద ఆక్రమణలన్నీ కూడా తొలగించమని చెప్పింది. 1 నెలలో అది కంప్లీట్ ఫిల్లింగ్ అవుతుంది. అక్కడ పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడ ఇది కేసినపల్లి కాడ నుంచి ఎక్కడది సకినటిపల్లి వరకు కూడా మొత్తం క్లియరెన్స్ చేయడం జరిగింది. మిగతా డ్రైన్ల మీద కూడా దృష్టి పెట్టారు. అంటే ఒక్క మాట వ్యవస్థ పాడైపోయినప్పుడు అంచెలంచెలుగా జరుగుతుంది తప్ప ఒకే మాట పూర్తిగా అవ్వదని మేము చెప్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఉపాధి పని అన్నారు కదండి. మీరు ఏంటంటే మెయిన్ సీజన్లో మొన్న అడిగారు, గవర్నమెంట్ తీసుకుందండి. అంటే ఖరీఫ్లో 1 నెల, అలాగే రబీలో 1 నెల, పీక్ పీరియడ్లో అగ్రికల్చర్ పీరియడ్లో మీకు 100 రోజులు మాత్రం ఉండేది. ఈవేళ 125 రోజులు చేశారండి. వాళ్ళకి వేతనం కూడా పెంచారు. శ్రామికులకి గతంలో ఎంత 295 రూపాయలు ఉన్నది, ఈవేళ 307 రూపాయల వరకు వాళ్ళకి శ్రమజీవులకి పెంచడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంచనాలు వేసి పవన్ కళ్యాణ్ గారు నిరంతరం ప్రజల్లో ఉండాలి, రైతులకి సేవ్ చేయాలని కృతనిశ్చయంతో పనిచేస్తున్నారు. ఉపాధి హామీ అతను వచ్చాడండి, మిగతా అడిగండి చెప్తారు. ఓకే సార్. సీను అండి బీబీజీ రామ్జీ స్కీమ్లో నుండి ఇప్పుడు ప్రజెంట్ మన ఏరియాలో 5 ఎకరాల లోపు ఉన్న చిన్న సన్నకారు రైతులు పొలాల్లో కొబ్బరి చెట్లకు పల్లెలు చేసుకునే వరకు శాంక్షన్ అవుతుందండి. రైతులు ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఆధార్ కార్డ్ జిరాక్స్, పాస్బుక్ జిరాక్స్, భూమి బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఇస్తే నేను ఎస్టిమేట్ చేసి వర్క్ చేస్తానండి. అలాగే అచ్యుతరావు గారికి, అలాగే ఈఓ గారికి, ఇక్కడ వచ్చేసినటువంటి రైతు సోదరులకి అందరికీ కూడా ప్రత్యేక చెప్పుకున్నాం. ఇవాళ రైతు బాగోవాలనే కృతనిశ్చయంతో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటిది. ఏదైతే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఉద్యాన పంటలు డెవలప్మెంట్ అవుతేనే ఈ రైతు ఆదాయం పెంచాలి అని ఎక్కడో కేరళలో ఉన్నటువంటి వ్యక్తి కృష్ణదేశన్ని గారిని తీసుకొచ్చి ఇక్కడ ఏ రకంగా రైతు ఆదాయం పెంచాలి అనేటువంటి దృఢమైనటువంటి సంకల్పంలో ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ముందుకెళ్తున్నారు. అదే రకంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆచరణలో మోదీ గారు ఏదైతే సమన్యాయంతో ఇక్కడ చేస్తున్నటువంటి కార్యక్రమం కాబట్టి రైతులందరూ కూడా ఆ ఉద్యాన పంటల మీద ఆ దిశగా ప్రయాణించి ఎక్కువ శాతం ఇచ్చుకుంటే దానికి ఆదాయం మనకి రెట్టింపు అవుతుంది. గతంలో మనం నిర్వీర్యం అయిపోయింది కాబట్టి ఇవాళ డ్రైనేజీ వ్యవస్థ కూడా అస్తవ్యస్తంగా ఉందని మొన్న కొంతవరకు క్లియర్ అయినాయి. ఇంకా మిగతా కూడా మేము చెప్తున్నాం. అదే రకంగా మన శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ గారు కూడా నిరంతరం రైతు సంక్షేమం గురించే మీరు ఎక్కువ శాతం కృషి చేయాలని మమ్మల్ని అందరినీ ప్రమోట్ చేయడం జరిగింది. నిరంతరం కూడా మీ సమస్యలు ఏమైనా ఉంటే మా దృష్టికి తీసుకొస్తే ఈ ఉద్యోగమే కాదు, యువాభివృద్ధి కాదు, మీ రెవెన్యూ కాదు, మీకు ఏ విధమైన సమస్యలు ఉన్నా మేము ఎమ్మెల్యే గారి దృష్టిలో పెట్టి మేము కృషి చేస్తామని మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలకి ప్రత్యేక ధన్యవాదాలు.